ఒకే కర్రీ కాకుండా ఇలా మిల్ మేకర్తో ఎగ్ కర్రీ అనేది ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బాయిల్ అయిన వాటర్లో మిల్ మేకర్ వేసేసి ఒక 5 మినిట్స్ అయితే బాగా నానబెట్టేయాలన్నమాట. తర్వాత వాటర్తో అయితే సపరేట్ చేసేసుకోవాలి. దీంట్లో 3 ఎగ్స్ వరకు వేసేసుకోవాలండి. ఎగ్స్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, సాల్ట్ అనేది వేసేసుకొని వన్స్ బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిల్ మేకర్కి బాగా మసాలా అంతా కూడా పట్టేసిన తర్వాత దీంట్లో 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ అనేది కూడా యాడ్ చేసేసుకోవాలి. వన్స్ ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకోండి. ఇంకా పక్కనే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని మిల్ మేకర్ అంతా కూడా వేసేయాలి. ఒక 10 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలండి. వన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తం మిల్ మేకర్ అంతా కూడా తీసేయాలండి. అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర, ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే ఆనియన్స్ అనేది తొందరగా బాగా ఫ్రై అయిపోతుంది. తర్వాత దీంట్లో కొంచెం అల్లం తల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇంకా చిన్న సైజు టమాటా కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కారం, పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్ యాడ్ చేసేసుకున్న తర్వాత మిల్ మేకర్ అంతా కూడా వేసేసి ఒక 5 మినిట్స్ అయితే బాగా ఫ్రై అయిపోతే రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మనకు నచ్చినట్టయితే లైక్